యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, ఏం తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది మరి? 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నా అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్ట్? చెప్పు. చెప్తాముడు. జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య, కరెక్ట్గా జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్తాముడు. ఎరా, మీ బాబు ఎప్పుడు ఇంటి ముందే కూర్చుంటాడా? ఈదిలో కుక్కలాగా. వీధిలో కుక్కలేనా రా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కదా. అందరి కళ్ళు ఇట్టే. చూడకుండా రా, చూసేసిందిరా. ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాల ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు. లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరి సచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా?
అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు లోపలికి పోండి. మొదటి వాళ్ళలారా మేము వలన ఇదంతా వచ్చి పడిపోయిందే. మేము పడే నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా. మొదలస్తా పడని నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? ప్రతి వ్యధకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకెళ్ళు. సరే తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం? వ్యధ కాలం వ్యధ బుద్ధులు. శ్రీరామ రామే తీరమే రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్ మీకు దమ్మంటే బయటకు రండి. మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా రమ్మంటానా? ముందు లోపలికి భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల నాశనం అయిపోను. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు? అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగనయ్యా, మేము తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది మరి? 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నాను అన్నావు, అప్పుడే 9వ నెల. ఇంత ఫాస్టా?
అదే ఇది ఇదే కదన్నయ్య. హలో. తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ ఎదల్ని మిగిల్చే నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా It's okay, Anita. Please, you can go. Really very sorry, sir. Vellu. Okay, sir. Sir. వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనితి గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి. ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలంటోండి ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. మీకు ఎలా చెప్పాలి? బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. I'll see you later. హాయ్ దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి? అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ? ఇది శివుడిదండి, నాకు పెళ్ళి అవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళి అవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు. అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్ అనితనా, పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్ళే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు. నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10 పంపించేశారేనా? రైట్ మేడం. లక్ష్మకారా బాగున్నావా? మంచిగున్నా. సబ్ ఖైరత్ అల్హమ్దులిల్లాహ్. ఇదిగో
సరే 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 గా రే సాని तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम आपको कुछ मदद चाहिए? जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं। कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ की दुकान में है, ये लीजिए इम्पोर्टेड। वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे। आप तारीफें बहुत अच्छी कर लेते हैं। अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते। अच्छा, ये बात है। और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए, बोलिए ना। क्या कर रही है? हाँ, क्या बात है? छोड़िए, कोई देखेगा। यहाँ तो कोई भी नहीं है। कोई आ जाएगा। आने दीजिए, देख लेंगे। लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है। चलो, आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी। मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू। खाते भी लिख लीजिए। अजी ఏమ్రా చోటు కిదర్ గా రే పొద్దుననగా వస్తాను ఇంత లేట్ వచ్చినావు కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా జబ్ భైగన్ కే బాతా కర్ రా రే లేట్ గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు చల్ నడు సామాన్ అడ చల్ బాబాయ్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు, భోజనాల దగ్గర నేను చూసుకుంటాను. హే పాప, సరిత ఉన్నారా? నేనే సరిత, చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ, పిలుస్తానండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. ఆడుకుందాం రే, అది నానమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడైంది? 11 రోజులైంది. ఓ, ఎలా జరిగింది? క్యాన్సర్. ఓహో. 2 years ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3. ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి వారం రోజులైంది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. పంతులు గారు రమ్మంటున్నారు. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. భోంచేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. బాబు 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 అయ్యా అయ్యా ధర్మం చేయండి ఆయన. అమ్మా, నాకు ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా. నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న, అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది. నీ భవిష్యత్తు సురక్షితమైంది. థ్యాంక్ యూ శ్రీ విద్యానికేతన్. కట్ టేక్ ఓకే. థ్యాంక్ యూ లీసా. అద్దుతానే ఉంటావా? నీ తాత తీసిస్తాడరా? తీసి అపాయింట్మెంట్ ఉంది మ్యామ్. తాజ్ క్యాన్సిల్ చేయం, నాట్ ఫ్రీ.
ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్ తిప్పి పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టి నాకు ఫోన్ చేయి. ఓకే? ఈ సాలడ్ ఓకే? లీజా. Whatever, Vicky. What do you mean? What I mean is, this is bullshit. I'm Lisa Smith, India's top model, for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? లీజా, కమ్ ఆన్. అది 10 సంవత్సరాల క్రితం. థింగ్స్ హావ్ చేంజ్డ్. వేకప్ అండ్ లుక్ అరౌండ్ యూ. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైనా వర్క్ దొరుకుతున్నాం, సంతోషించు. వీడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికి వెళ్ళు. Hi, Zeus. Come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya. Hey, how was your day? ఏంటది? ఏంటది what? ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual as usual. అది నేను నమ్మాలి. డీకే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. Are you sleeping with her? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఓకే? డీకే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch! Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడొద్దురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాట్ కాదు, వెనకున్న 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర, 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకి 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా.
లే లే తేతే ఈరా రేయ్ లే లే రేయ్ తెలిసిందా అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు కొడుకని తీబడికే కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తా నాకు కొడకని రా చెప్పు చెప్తాముడు జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్పు తమ్ముడు. ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనా వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కదా అందరి కళ్ళు ఇట్టే. ఇక్కడ ఉందా చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాతో చచ్చినోడా లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే. నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే. నువ్వు చూస్తూ ఉండు. ముందు మీరు రాత్రి పండి మొదటి వాళ్ళలారా మీ మూలాన్ని ఇదంతా వచ్చి పడిపోయిందే. మీ నోరు పడే నువ్వు బాగుపడవురా. నువ్వు చచ్చినా బాగుపడవురా మొదలుష్టపోవడాన్ని. ఏమండి శర్మ గారు బాగున్నారా? నాకేమండి బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏంటండి ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలని చూస్తున్నారు శర్మ గారు మీరు. ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. ఆ 30 కాస్త వచ్చేసాయనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు. పైగా
ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. హ, ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకు ముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. అఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ అ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు, చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, నో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పాపింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడం మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు.